అందరికీ నమస్కారము. నేను పుష్పాంజలి, అసిస్టెంట్ యోగా ప్రొఫెసర్. గత 10 సంవత్సరాలుగా యోగాని సాధన చేస్తూ టీచ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు మనం తొట్లకొండ దగ్గర ఉన్నాము. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా యోగా ఆంధ్ర అనే ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మేము విశాఖపట్నం నుండి. మన విశాఖపట్నంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగడం మన అదృష్టంగా భావించవచ్చు. యాక్చువల్గా 2 లక్షల మందితో మన కామన్ యోగా ప్రోటోకాల్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి 1 మంత్ ముందు నుంచే కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే ప్రోటోకాల్ సెలబ్రేషన్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క మానవుడిని కూడా చైతన్యం చేయాలి, ప్రతి ఒక్క లోకల్ పీపుల్ని మోటివేట్ చేయాలని చెప్పేసి మా ఇంటర్నేషనల్ యోగా డే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ప్రధాన అంశము ఒకే కుటుంబము ఒకే భూమి, ప్రజలంతా కూడా ఒకే ఆరోగ్యము ఒకే భూమి అనే కాన్సెప్ట్తో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని 45 మినిట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సిటీలో ఉన్నటువంటి ప్రతి ప్లేసెస్లోను, స్కూల్స్లోను, కాలేజెస్లోను, హెల్త్ యూనివర్సిటీస్లోను, హాస్పిటల్స్లోను, కార్పొరేట్ సెంటర్స్లోను ప్రతి చోట కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా యోగా చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి ఈ కాన్సెప్ట్తో 45 మినిట్స్ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. యోగా చేయడం వల్ల మానవులంతా కూడా ఇప్పుడు శారీరకంగా మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మెయిన్ యోగా సాధనం ద్వారా ఒత్తిడి అనేది చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఎవరైతే రెగ్యులర్గా యోగా చేస్తూ ఉంటారో వాళ్ళు శారీరకంగాను మానసికంగాను చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే శారీరక ఆరోగ్యం కన్నా మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటుంది. రకరకాల యోగా భంగిమలు చేయడం వల్ల శరీరం ఫిట్గా ఉంటుంది, జబ్బులు పడకుండా జబ్బులకి దూరంగా ఉంటారు. అలానే ఎక్కువ మెడిసిన్స్ వాడకుండాను చక్కగా ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. మనకి ఏ శాస్త్రంలోనూ ఏ వైద్యంలోనూ జబ్బు రాకుండా మెడిసిన్ అంటే యోగా చేయడం వల్ల శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాళ్ళకి ఆ సమస్యలు అనేది తగ్గుముఖం పడుతూ ఉంటాయి అన్నమాట, రెగ్యులర్గా మీరు యోగా చేస్తున్నట్లయితే. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సందర్భంగా విశాఖపట్నంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాలి, 5 లక్షల మందితో యోగా సాధన చేసి అని చెప్పేసి ప్రజలంతా కూడా ఎంతో యాక్టివ్గాను హ్యాపీగాను పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాంలో. ఈ యోగాంధ్ర కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ చీఫ్ గెస్ట్లుగా వ్యవహరించారు. అలానే ఆంధ్ర యూనివర్సిటీ, ఆయుష్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, టూరిజం కూడా ఈ ఆర్గనైజింగ్ చాలా బాగా చేశాయి. అలానే ఈ కార్యక్రమంలో రకరకాల యోగా సంస్థలు కూడా పాల్గొన్నాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డయాస్ నెంబర్ 3 ఇచ్చారు. కామన్ యోగా ప్రోటోకాల్ని టీచ్ చేశాము. యోగా